హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నా గాయ్స్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే అన్బాక్సింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇచ్చిన గిఫ్ట్స్ అది. సో ఐ జస్ట్ వాంట్ టు అన్బాక్స్ ఇట్ అండ్ షో ఇట్ టు యూ గాయ్స్. నా ప్లాన్ ఏంటి, ఎలా సెటప్ చేద్దాం అనుకుంటున్నాను నర్సరీ ఇవంతా అనమాట. బై ద వే దిస్ ప్రిటీ డ్రెస్, కాటన్ డ్రెస్ ఈస్ ఫ్రమ్ మింత్రా. మమ్మీ వాళ్ళు వచ్చేటప్పుడు తెప్పించుకున్నాను అనమాట. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్ పీపుల్. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ప్లాన్ గైస్. సో నాకేంటి అంటే I am like a kind of a person where I want to be minimalist. At the same time I want everything for my baby. So and also కింద ఒక నర్సరీ సెటప్ చేయాలనుకుంటున్నాను, పైన ఒక నర్సరీ సెటప్ చేయాలనుకుంటున్నాను. ఐ నో మోస్ట్ ఆఫ్ ద టైమ్ కింద పేరెంట్స్ ఇన్లాస్ వాళ్ళు చూసుకుంటారు, పైన నైట్ పడుకునేటప్పుడు మాత్రం నేను పైకి తీసుకెళ్దాము నాతో పాటు ఉంచుకోవడానికి అని అనుకుంటున్నాను అనమాట. సో నాతో పడుకోబెట్టుకోవడానికి. బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఏ క్రిబ్ అనమాట. బెడ్ పైన నా పక్కన పడుకోబెట్టద్దు ఇప్పుడే అనేసి అనుకుంటున్నాను. సో 2 ప్లేసెస్లో సెటప్ చేయాలి. కాకపోతే ఎవ్రీథింగ్, డైపర్ క్రీమ్స్ ఇవన్నీ కామన్ ఉంటాయి కిందైనా పైన. సో డ్రెస్సెస్ మాత్రం షవర్ కూడా కింద ఉండే మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ బాత్రూంలోనే చేపిద్దాము అని మమ్మీ కింద కూర్చొని కాలు జాపుకొని చేపిస్తుందంట. సో షవర్ ఏరియా అంతా కిందనే ఫర్ నౌ సెటప్ చేద్దాము అని, అండ్ మార్నింగ్ వేయడానికి బట్టలు అవంతా కూడా ఇక్కడ సెటప్ చేద్దామని, కొన్ని నైట్ వేర్ అట్లాంటివన్నీ పైన సెటప్ చేద్దాము ఇట్లా ప్లాన్ వేసుకుంటున్నాను అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు buy over stuff and make home over crowded and neatness లేకుండా ఇట్లా లేకుండా అట్లా కాకుండా I just want to buy things that are more useful to the baby అండ్ నాకు కూడా యూస్ఫుల్ అయ్యేలాగా చూసుకుంటున్నాను అనమాట. అందుకే ఐఎమ్ టేకింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టైం. అది ఎంత యూజ్ అవుతుంది, మనం వాడమా, అది ఇప్పుడు అవసరమా, బేబీ పుట్టాక కావాల్సి వస్తుందా, ఇన్ని ఆలోచించుకొని కొంటున్నా గైస్. ఐఎమ్ స్పెండింగ్ సో మచ్ అమౌంట్ ఆఫ్ టైం ఇన్వెస్టింగ్ అండ్ వాట్ వి కాల్ లైక్ ఆ ప్రొడక్టివిటీ ఎంత యూజ్ ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఆలోచించుకొని రిజిస్ట్రీలోకి యాడ్ చేయడానికి ఐ టుక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టైమ్ అనమాట. బట్ విచ్ ఈజ్ వర్త్ ఇట్ అనిపిస్తుంది అట్ ద ఎండ్. స్టిల్ ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్ టు బై. ఐ విల్ ఆల్సో టెల్ యూ గైజ్. అవి కూడా ఎప్పుడు డెలివర్ అయినప్పుడు డెఫినెట్లీ ఐ టాక్ అబౌట్ దెమ్ యాజ్ వెల్. సో అలా అనుకొని ఐ జస్ట్ వాంట్ టు బై 1 crib ఫార్ అప్స్టేర్స్ అండ్ 1 crib ఫార్ డౌన్ స్టేర్స్ అని అనుకున్నాను అనమాట. కాకపోతే క్రిబ్ అనేది ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ మల్టిపుల్ క్రిబ్స్ అనమాట. అట్ ద సేమ్ టైం క్రిబ్ ఒకటి, బ్యాసినెట్ ఒకటి, స్వింగ్ ఒకటి, ఇట్లా నాకు అన్నీ వద్దనుకుంటున్నాను నేను. ఇల్లంతా క్రౌడెడ్ అయిపోయి మెస్సీ అయిపోతుంది అని చెప్పి అంత యూజ్ చేయమని అనిపిస్తుంది నాకెందుకో. సో నేను ఏం చేశానంటే ఒకటే క్రిబ్ తీసుకున్నా. బట్ ఐ వాంట్ దట్ క్రిబ్ టు బీ యూస్ఫుల్ ఫార్ అట్లీస్ట్ ఫ్యూ ఇయర్స్ అని చెప్పి కన్వర్టబుల్ క్రిబ్స్ వస్తాయి కదా గైస్, ఫ్రమ్ బేబీస్కి 0 month నుండి 7 years వరకు యూజ్ చేయొచ్చు అనమాట. అలాంటి క్రిబ్సే ప్లాన్ చేశాను అనమాట. సో అది రిజిస్ట్రీలో యాడ్ చేస్తే చిట్టి గిఫ్టెడ్ మీ దట్ క్రిబ్ అనమాట. సో ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. ఇలా ఫ్రెండ్స్, ఫ్యామిలీ లిటరలీ మనకు కావాల్సింది యూస్ఫుల్ అయిన ఐటమ్స్ గిఫ్ట్ ఇవ్వడం, it is so helpful at this point of time for sure guys. Setting up a nursery or like a baby thing alone is not cheap thing. Like it's so expensive endukante quality items kavali, at the same time useful items kavali. So people helping us out, setting up or taking out some of the burden out of you, it's like so generous and so kind. నాకు అదే అనిపించింది అనమాట. సో లాట్ ఆఫ్ పీపుల్ గిఫ్టెడ్ ఐటమ్స్ ఫ్రమ్ గిఫ్ట్ రిజిస్ట్రీ అండ్ ఐ మీన్ బేబీ రిజిస్ట్రీ అండ్ మెనీ ఆఫ్ దెమ్ గిఫ్టెడ్ గిఫ్ట్ కార్డ్స్ అనమాట. యాజ్ ఐ వాజ్ ప్లానింగ్, గిఫ్ట్ కార్డ్స్ ఉండడం వల్ల వాటి వల్ల లాభాలు నేను చెప్తాను అనమాట. సో ఇంత ప్లానింగ్ ఉండే నాకు కింద పైన ఒక క్రిబ్ వచ్చింది కదా, ఇప్పుడు కింద క్రిబ్ అవసరమా అని ఆలోచిస్తున్నాను. ఎందుకు అంటే ఒకవేళ అది నేను కన్వర్టబుల్ డే బెడ్గా మార్చిన బేబీకి
బేబీకి ఒక బెడ్రూమే ఉంటుంది, ఇది పెరిగే కొద్దీ లైక్ 3 years 4 years వచ్చినప్పుడు ఒక చోట ఇవ్వాలి, కూర్చొని ఎంజాయ్ చేస్తాడు అనుకున్నప్పుడైనా ఒక రూమ్కి ఒకటి చాలు కదా. అన్ని రూమ్స్లో క్రిబ్స్ పెట్టుకొని నేను ఏం చేయాలి అని. అట్ ద సేమ్ టైం జార్జియాలో రీసైక్లింగ్ ఈజ్ నాట్ చీప్ థింగ్, ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్. ఫర్నిచర్ అంతా వచ్చి తీసుకొని వెళ్ళాలన్నా, మనం ట్రాష్ చేయాలన్నా ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, ఆర్ ఎల్స్ మనమే వెళ్ళి డ్రాప్ చేయాల్సి ఉంటుంది అనమాట డొనేషన్కి వాటికి. సో అందుకనేసి నేను అంతా ఇంత ఆలోచించట్లేదు. సో పైకి ఎలాగో క్రిబ్ చిటి గిఫ్ట్ ఇచ్చింది కదా, సో కిందన ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ క్రిబ్ అని అనుకున్నాను, కానీ ఆ తర్వాత ఆలోచించాక అర్థమైంది ఇన్స్టెడ్ ఆఫ్ క్రిబ్ డే బెడ్ లాగా తీసుకున్నాం అనుకోండి, బేబీ మంచిగా దానిపైన పడుకోబెట్టచ్చు కింద ఉన్నంతసేపు. అట్ ద సేమ్ టైం మేము కూడా ఫ్యూచర్లో వాడుకోవచ్చు కదా. ఇట్స్ లైక్ అడల్ట్ ఫర్నిచర్ కూడా లాగా, పెద్దవాళ్ళ ఫర్నిచర్ లాగా కూడా ఉంటుంది, ఎస్థెటిక్స్కి కూడా సెట్ అవుతుందని. నవ్ ఐ చేంజ్ మై మైండ్ ఫ్రమ్ వన్ మోర్ క్రిబ్ టు డే బెడ్ టైప్ అనమాట. ఆ డే బెడ్ ఇంకా రీసెర్చ్ చేస్తున్నా, ఏదైతే ఇంటికి సెట్ అవుతుంది, ఇంటి ఫర్నిచర్కి సెట్ అవుతుంది, అవన్నీ ఆలోచించుకొని చేద్దాము అని. ఐఎమ్ స్టిల్ డూయింగ్ మై రీసెర్చ్ ఆన్ డే బెడ్స్ అనమాట. సో క్రిబ్ చిట్టి వచ్చి అమెజాన్లో నేను సెలెక్ట్ చేసుకున్నది పెట్టింది గైస్, బట్ అండ్ దెన్ ఐ లవ్డ్ వన్ ఫ్రమ్ టార్గెట్. సో అమెజాన్ రిటర్న్ ఇచ్చేసి నేను టార్గెట్ది తీసుకున్నాను అనమాట. ఇట్ ఈస్ స్టిల్ యెట్ టు డెలివర్. ఎంత ప్రిటీ బ్యూటిఫుల్ ఉందంటే చూడటానికి, అది డెలివరీ అయ్యాక ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఐ షుడ్ గెట్ ఇట్ విత్ ఇన్ 10 days అనమాట. ఐ విల్ షో యూ గైస్, అసెంబుల్ చేపిస్తా కదా మధుతో, పైన మా బెడ్ పక్కనే పెడదాము అని. ఇట్ ఈస్ లుకింగ్ సూపర్ డూపర్ ప్రిటీ అనమాట. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. ఐ కాంట్ వెయిట్ టు సీ దట్ క్రిబ్ అనమాట. అండ్ పైన యాజ్ ఆఫ్ నౌ బేబీకి సపరేట్ బెడ్రూమ్ ఏమి మేము ఫిక్స్ చేయలేదన్నమాట. లైక్ వాట్ వి కాల్ నర్సరీ రూమ్ లాగా మా బెడ్రూమ్లోనే ఉంచుకుందాము అనేసి నాకైతే. అందుకనేసి మా బెడ్రూమ్లో సిట్అవుట్ ఏరియా ఉంటుంది, ఆ సిట్అవుట్ ఏరియాలో బేబీ డ్రెస్సర్ పెట్టించాను అనమాట. లైక్ ఇట్స్ అ ఫుల్ వాల్ డ్రెస్సర్. అక్కడ చాలా అంటే చాలా స్టఫ్ పడుతుంది గైస్, హానెస్ట్లీ చాలా అంటే చాలా పడుతుంది అనమాట. సో దానిపైనే చేంజింగ్ స్టేషన్ అయినా లేకపోతే వాట్ వి కాల్ డైపర్స్ పెట్టుకోవడానికి, బట్టలు పెట్టుకోవడానికి అంత సరిపోతుంది అనమాట. పైన ఫిక్స్ చేసేటప్పుడు పైన చూపిస్తాను మీకు ఎట్లా ప్లాన్ వేస్తున్నాను అనేసి. కింద మాత్రం ఐఎమ్ యూజింగ్ మై పేరెంట్స్ బెడ్రూమ్. వాళ్ళ బెడ్రూమ్లో ఎక్స్ట్రా 3 కబోర్డ్స్ పెట్టించా కదా, ఆ 3 నేను బేబీ దానికి వాడుకుందాము అనేసి అనుకుంటున్నాను అనమాట. లైక్ కిందనే ఎక్కువ స్టఫ్ ఉంటుంది గైస్, హానెస్ట్గా చెప్పాలంటే పైకంటే. ఎందుకంటే ఇక్కడే షవర్ అవుతుంది, ఇక్కడే రెడీ చేస్తాము, ఇక్కడే మోస్ట్లీ ఉంటాడు కాబట్టి నైట్ పడుకోవడానికి మాత్రమే నాతో వస్తాడు. అలా ప్లాన్ వేసుకుంటున్నాను అనమాట. సో నౌ లెట్స్ డూ అన్బాక్సింగ్ ఆఫ్ ఆల్ మై గిఫ్ట్స్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గిఫ్టెడ్ అస్. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ లైక్ సూపర్ డూపర్ హ్యాపీ అబౌట్ మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అయిపోయినాయి అనేసి. బికాజ్ మళ్ళీ నేను చూసి చేసుకోవాల్సిన అవసరం లేకుండా అనమాట. సో దిస్ ఈజ్ ద క్రిబ్ మ్యాట్రెస్ గైస్. ఇది వచ్చింది తీయాలి, ఇది తీసి చూడాలి. కాకపోతే తీసి చూసానంటే నేను పెట్టలేనేమో ఇలాగా. సో లెట్స్ సీ. దిస్ ఈజ్ ఫ్రమ్ స్లీప్ హబ్ బ్రాండ్ తీసుకున్నా. డ్యూయల్ సైడెడ్ అంట, మెమరీ ఫోమ్ మ్యాట్రస్, వాటర్ ప్రూఫ్ కవర్, రిమూవబుల్ వాషబుల్ కవర్, కూలింగ్ టెక్నాలజీ, డ్యూయల్ ఫోమ్ మెమరీ. నేను ఇది తీసుకున్నప్పుడు ఒకటే మర్చిపోయింది ఏంటంటే గైస్, ఎక్స్ట్రా ఫర్మా కాదా అనేసి చూడడం మర్చిపోయినాను అనమాట. ఐ జస్ట్ వాంట్ ఎక్స్ట్రా ఫర్మ్ బేబీకి, బట్ ఓపెన్ చేస్తే కానీ మనకు తెలియదు.
ఎప్పుడు చదువుతా గైస్, అది ఎట్లా మిస్ అయిందో మిస్ చేసేసాను అన్నమాట చదవడం. ఎక్స్ట్రా ఫార్మర్ను క్రిబ్ వచ్చినప్పుడు ఇది అన్బాక్స్ చేద్దాం, మనకి తెలుస్తుంది ఇది ఎలా ఉంటుంది బెడ్ అని. కానీ బెడ్ స్కర్ట్స్ మాత్రం నేను చాలా ప్రిటీగా ఆర్డర్ పెట్టాను అనమాట, బాయ్స్కి సెట్ అయ్యేలాగా. సో అది కూడా చూడొచ్చు అనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ దిస్ వన్ టు అన్బాక్స్. ఇవంతా ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ గిఫ్ట్ కార్డ్స్ గైస్, అన్ని గిఫ్ట్ కార్డ్సే అనమాట. దీంతో నాకు ఏమేమి ప్లాన్స్ ఉన్నాయంటే కార్ సీట్ ఒకటి ఆర్డర్ పెట్టాలి. సో కార్ సీట్ నేను ఎలా ప్లాన్ చేస్తున్నానంటే ఒకటే కార్ సీట్ 7 years 8 years వరకు వాడేలాగనమాట. బేబీ కార్ సీటు, టాడ్లర్, తర్వాత స్టేజ్ ఉంటుంది కదా బూస్టర్ సీట్ అనో ఏదో అంటారు చూడండి, అది వరకు తీసుకుంటున్నాను, అన్ని 3-in-1 ఉండేలాగా. అందుకే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్గా $700 అవుతుంది. బట్ అమెజాన్లో మన బేబీ రిజిస్ట్రీ పెడతాం కదా, మన బేబీ రిజిస్ట్రీ అయిపోగానే 15% ఆఫ్ ఇస్తాడనమాట. బేబీ రిజిస్ట్రీ టు అంటే 15% అంటాడు, బట్ అప్ టు $300 వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట డిస్కౌంట్. సో అది June 26th స్టార్ట్ అవుతుంది అది, అందుకని వెయిట్ చేస్తున్నా ఇంకా ఆర్డర్ పెట్టుకున్న కార్ సీట్. సో కార్ సీట్ కొనుక్కున్నాక మిగిలిన డబ్బులు ఉంటాయి కదా గైస్, మిగిలిన డబ్బులు వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఫ్రమ్ ది గిఫ్ట్ కార్డ్స్ తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. అది ఎందుకు అంటే నార్త్స్ట్రామ్లో స్ట్రాలర్ తీసుకుందాము అని చెప్పి. సో అది నా ప్లాన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో అది ఎంత మిగులుతుందో చూడాలన్నమాట ఇదంతా అయిపోయాక. సో ఐ విల్ డూ దాట్. నౌ లెట్స్ డూ అనదర్ అన్బాక్సింగ్. మోస్ట్లీ ఐ వెంట్ విత్ మామ్ కాజీ ఐటమ్స్ గైజ్. మామ్ కాజీ ఐటమ్స్ ఆర్ లైక్ స్టాండర్డ్ కదా అని చెప్పి. ఇది వచ్చి గ్లో బేబీ కిట్ అనమాట. ఇందులో ఏమేమి ఉంటాయంటే బేబీకి కావాల్సిన నెయిల్ ఫైలర్ కిట్, దువ్వెన, ఇక్కడ ఉంది, బాత్ బ్రష్, క్రాడిల్ క్యాప్ బ్రష్ అంట, బేబీ ఫింగర్ టూత్ బ్రష్ అంట, జిరాఫే టీత్నర్ అంట, ఎలక్ట్రిక్ నెయిల్ ఫైలర్ అంట, బేబీ దువ్వెన అంట. సో ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. నాకు అసలు ఇంకా టైం దొరకట్లేదు బేబీ ఐటమ్స్ నేర్చుకోవడానికి. ఐ హ్యావ్ టు లెర్న్. ఇది ఓపెన్ చేద్దాం. ఐఎమ్ సో క్యూరియస్ టు సీ. సో ఇవి చాలా స్టాండర్డ్ ఉంటాయి గైస్. ఐ రియల్లీ లవ్ ఇట్. సీ దిస్ ఈజ్ సో క్యూట్. ఎన్ని వెరైటీస్ ఇచ్చాడో. ఐ థింక్ దిస్ ఈజ్ సో ఈజీ గైజ్. బేబీకి నెయిల్ కట్ చేయడం కంటే ఇలా ఫైల్ చేసేయడం చాలా ఈజీ అనుకుంటా. లాట్ ఆఫ్ ఫైలర్స్ ఇచ్చున్నాడు మనకు ఎలక్ట్రిక్ది. సో దిస్ ఈజ్ సో క్యూట్. ఐఎమ్ లవింగ్ ఇట్. సో టూత్ బ్రష్ ఎంత బాగుందో, ఫింగర్ టూత్ బ్రష్ అయితే. ఐ డోంట్ నో గైజ్, లైక్ బేబీస్కి రోజు టంగ్ అంతా క్లీన్ చేయాలా ఎలాగో తెలీదు. ఐ హ్యావ్ టు డూ మై రీసెర్చ్ యట్. ఇదేంటిగా ఇది ఇంత సాఫ్ట్ ఉంది, ఇదేంటో వాడు దువ్వెనలా ఉంది. ఎంత మెత్తగా ఉందో. ఓకే, మంచిగా యూజర్ మాన్యువలే ఇచ్చాడు గైస్. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్. సో నేను నేర్చుకోవచ్చు. ఇది తీట్నర్ అంట, వాడి దువ్వెన. సో క్యూట్. బాత్ బ్రష్ మన పేరెంట్స్ వాడరు కానీ మనం అప్పుడప్పుడు వాడచ్చు. ఇవన్నీ నేను అన్బాక్స్ చేయడం కాకుండా తర్వాత సదరాలి.
దేనికి అవే బాస్కెట్స్ లాగా పెట్టుకుందామని నా ప్లాన్ అనమాట. అన్నీ ఒక చోటు ఉండేలాగా బాస్కెట్స్లో పెట్టుకుందాం నీట్గా అనేసి, ఆర్గనైజ్డ్గా, సో దాట్ మధు కూడా ఈజీగా ఉంటుంది. నేను రాసేసి లేబుల్ చేసి పెట్టాను అనుకోండి, అది అక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడు అది చూడు ఇది చూడు అని నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. నేర్చేసుకుంటాడు మధు. ఇదైతే కిట్టి కిందకే. సో ఫస్ట్ వన్ ఈజ్ దిస్ వన్. ఇది కిందకే కాబట్టి కిందనే ఉంచుతాం. సో ద నెక్స్ట్ వన్ ఈస్ డైపర్ పెయిల్. ఈ డైపర్ పెయిల్ మామ్ కాజ్ ఇది అవసరమా అని అనింది మా అక్క, బట్ చూడ్డానికి బాగుందని నేను కొన్నాను ఇది. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్. మామ్ కాజీలో ఏదో లాంగ్ వీకెండ్కి సేల్ పెట్టాడు, అప్పుడు తీసుకున్నాను అనమాట. మంచి డీల్ వచ్చింది అని, $70కి ఎంతకో వచ్చింది. బట్ చూడ్డానికి బాగుందనేసి కింద ఏస్థెటిక్స్కి బాగా సెట్ అవుతుందేమో అని చెప్పి తీసుకున్నా గైస్. అండ్ రికమెండెడ్ అనమాట డైపర్ పిల్స్, అంటే ట్రాష్ క్యాన్స్ డైపర్ వేయడానికి. ఇది బిగ్ సెటప్ ఉంది గైజ్, ఐ హ్యావ్ టు సెట్ ఇట్ అప్. దీనికి సపరేట్ ఇప్పుడు ట్రాష్ క్యాన్స్ కొనాలేమో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, సో ఇది పైన రూమ్కి కూడా సెట్ అవుతుంది గైజ్, మ్యాచ్. ఎందుకంటే నేను టార్గెట్లో ఆర్డర్ పెట్టిన క్రిబ్ వైట్ కలర్ అనమాట. సో ఇది వైట్ కలర్ డైపర్ పిల్. సో ఇది కూడా మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నా. కిందకు కూడా మ్యాచ్ అవుతుంది, కింద కూడా ఆల్మోస్ట్ న్యూట్రల్ కలరే కొంటా కాబట్టి. ఇలా గిఫ్ట్ రిసీట్స్ లాగా పంపుతారు కదా, సో ఐ హోప్ అన్నీ సేవ్ చేసి అయితే పెట్టాను. ఎవరిది ఏదో గుర్తులేదు ఇప్పుడు నాకు. సో ద నెక్స్ట్ వన్ ఈజ్, ఇది షాలిని వాళ్ళే అనుకుంటా. నాకైతే బాటిల్స్ ప్లాస్టిక్వి ప్రస్తుతానికి అయితే ఐఎమ్ ట్రయింగ్ ఇట్ అవుట్ ఓన్లీ గ్లాస్వి గైస్. లైక్ ఫ్యూచర్లో చూడాలి బేబీ ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి దీనికి, ఆ తర్వాత డిసైడ్ అయ్యి ఐ మే చేంజ్ టు సంథింగ్ ఎల్స్, కాలిక్ నాన్ కాలిక్ ఏదేదో అంటారు చూడండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ జస్ట్ వాంట్ టు ట్రై గ్లాస్ బాటిల్స్ అని చెప్పి బేబీకి. ఈ ఫిలిప్స్ ఎవెంట్ గ్లాస్ బాటిల్స్ దీంట్లో రిజిస్ట్రీలో యాడ్ చేశాను. సో అదే గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇట్ కమ్స్ అలాంగ్ విత్ దిస్. వేడిగా ఉండకుండా పాలు పట్టుకునేటప్పుడు మనం చేతితో గ్రిప్కి ఇలా పట్టుకోవడానికి ఇది ఇచ్చాడు వాడే. అండ్ డిఫరెంట్ సైజెస్ ఆర్డర్ పెట్టాను ఇది, సో దట్ ఎన్ని కావాలో ఏజ్కి తగ్గట్టు వాడచ్చు కదా అనేసి. అండ్ ఐఎమ్ ప్రేయింగ్ అండ్ ప్లానింగ్ ఫార్ గుడ్ బ్రెస్ట్ మిల్క్ ఫర్ ష్యూర్. ఎంత వస్తే అంత మంచిది అనేసి ఐఎమ్ లిటరలీ ప్రేయింగ్ అనమాట. ఐ డెఫినెట్లీ వాంట్ టు బ్రెస్ట్ ఫీడ్ మై బేబీ అట్లీస్ట్ 1.5 year ఆర్ 1 year అట్లీస్ట్ అనమాట. కాకపోతే మనకుండే బిజీ స్కెడ్యూల్స్కి తెలిసిందే కదా, ఇట్ హ్యాస్ టు బీ కాంబినేషన్ అనమాట. న్యాచురల్ బ్రెస్ట్ ఫీడింగ్, పంపింగ్, బాటిల్లో ఫీడ్ చేసి పంప్ మిల్క్ పట్టియడం. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ నా దాంట్లో అయితే. అందుకని ఐ డెఫినెట్లీ నీడ్ ఏ బాటిల్ ఫర్ ష్యూర్. కాకపోతే ఐ ఇన్వెస్టెడ్ ఇన్ గ్లాస్ బాటిల్స్. వెయిట్ బాటిల్స్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, మనం పట్టుకోలేం పేరెంట్స్ అంతసేపు అనేసి కూడా అంటారు. బట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై అండ్ సీ ఎట్లా వర్కౌట్ అవుతుంది అని. బట్ ఫర్ నౌ ఇట్స్ ఆల్ గ్లాస్. I wish baby will react to it good.
ఆఫ్టర్ ఫీడింగ్ అంతా అయిపోయాక, బాటిల్ స్టాప్ అయ్యాక, గ్లాస్దే కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు స్టోర్ ఇట్, అన్లెస్ అదర్వైజ్ ఇది కింద పడి అట్లా పడి బ్రేక్ అవ్వకుండా అట్లుంటే గుర్తుగా అలానే ఉంచేస్తాను నేను. అండ్ ఇట్ ఈస్ రీయూజబుల్, మనం కూడా ఏదన్నా వేసుకోవచ్చు దీనికి లిడ్స్ వస్తే కనుక. ఆనెస్ట్గా లుక్ అట్ దిస్ గైస్, ఓ మై గాడ్, ఇట్ ఈస్ సో ప్రిటీ. Again and again I'm telling guys, like, thank you so much friends and family, మాకు ఇలా యూస్ఫుల్ గిఫ్ట్స్ని గిఫ్ట్గా ఇచ్చినందుకు. సో బాటిల్స్ కూడా ఇక్కడే ఉంటుంది. ఐఎమ్ నాట్ బయింగ్ బాటిల్స్, థన్స్ అండ్ టన్స్ ఆఫ్ బాటిల్స్ అనమాట. సో కిందకి ఎక్కువ కావాలి, పైకి యాజ్ ఆఫ్ నౌ అట్లీస్ట్ నాకు మెటర్నిటీ లీవ్ ఉండేంత వరకు నైట్ పూట రెగ్యులర్ బ్రెస్ట్ మిల్కే ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. తర్వాత పంప్ చేసింది స్టోర్ చేసి పెట్టుకుందాం కవర్స్లో అని అనుకుంటున్నా. సో స్టార్టింగే పైకి అయితే బాటిల్స్ అవసరం లేదు అని అనుకుంటున్నాను అనమాట మా బెడ్రూమ్లోకి. బట్ విల్ సీ ఎలా ఉంటుంది బేబీ పుట్టాక, నా బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి ఇవన్నీ చూడాలన్నమాట. అండ్ ఇవన్నీ బ్రెస్ట్ మిల్క్ అదే స్టోరేజ్ బ్యాగ్స్ అనమాట. ఇవన్నీ ఇన్సూరెన్స్లో వచ్చినాయి గైస్. ఇలా అన్నీ ఇన్సూరెన్స్లో పంపించాడనమాట. ఇన్సూరెన్స్ వాడే మనకి బ్రెస్ట్ పంపిస్తాడు, బ్యాగ్స్ కూడా ఇస్తాడు, ప్లస్ లాక్టేషన్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఇస్తాడనమాట. ఇలా 4 వచ్చాయి.